హలో. కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లలో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లలో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకెనయ్యా. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తమునను తాకెనయ్యా. నీ మాట చక్కటి జీవపు ఊట, మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపు ఊట, మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం.
పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. వందనాలక్క. వందనాలక్క. చాలా చక్కని పాట పాడినాడు. గతకాలం మనల్ని దేవుడు కాస్తున్నాడు, కాపాడుతుండ కాబట్టి మనం ఇంతవరకు సజీవుల లెక్కలో ఉండి ఆయన ఎన్నో అవమానాల నుంచి మనల్ని తప్పిస్తున్నాడు. నిందల్లో, మేలుల్లో, అనేకమైన మన పరిస్థితుల నుంచి ఆయన మంచి చక్కటి గానము బాగుంది, అంత తాళము అన్ని బాగున్నాయి అక్క. చాలా వందనాలు. ఇప్పుడు వాక్యం నువ్వే స్టార్ట్ చేయాలి కదక్క. వాక్యం చెప్పండి. పాట చాలా చక్కగా ఉంది, స్వరం బాగా. అక్క ఎస్ఎల్ ప్రేయర్ వారియర్స్ లో మరి కూడి వచ్చిన సిస్టర్స్ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను అక్క. వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుందిరా, వీడియో ఆన్ చేసుకో. అక్క అందరికి వందనాలు అక్క. అక్క వినిపిస్తుంది అక్క? వినిపిస్తోందమ్మా. వందనాలు. వందనాలు అక్క, వందనాలు అక్క అందరికి. నేను అందరికి పరిచయం అక్క. అక్క మీకు నన్ను చాలా సార్లు పరిచయం చేశారు. ఇది మొత్తానికి మన జూమ్ మీటింగ్ లో మరి 3వసారో 4వసారో అని వాక్యం చెప్పడం కాబట్టి నన్ను గురించి నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సరే, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానంలోకి వెళ్దాం అక్క. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు నాయన, నిత్యము దూతలతో పరిశుద్ధులతో స్తుతులను అందుకుంటున్న దేవుడు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. మహామహిమలో ప్రభు నిత్యము విరాజిల్లుతున్న దేవుడు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఇందులో ప్రభు నా తండ్రి సమీపింపరాని తేజస్సులో మీరే అమరత్వం కలిగిన దేవుడువై ఉన్నావు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. అట్టి మహామహిమ కలిగిన దేవుడువై ఉండి ప్రభు ఎన్నిక లేని మమ్మల్ని మీరు ప్రేమించారు, మీ కృపచేతనే మమ్మల్ని రక్షించారు ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. అంతేకాదు నాయన, మమ్మల్ని రక్షించిన నాటి నుండి మా ప్రభు నిత్యము నాయన మీ ప్రేమలో ప్రభు నా తండ్రి దినదినము మమ్మల్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు అనేక వందనాలు, స్తోత్రాలు. నిత్యము మీ పాదసంధిలో చేరి నాయన మిమ్మల్ని స్తుతించే భాగ్యము నాయన, మీ సన్నిధిలో మీ మాటలు వినే ధన్యత ప్రభు మీరు మాకు ఇచ్చినందుకు మీకు అనేక వందనాలు, స్తోత్రాలు. ఈ దినం మరి ఒకసారి ప్రభు మీ పాదసంధిలో చేరి నాయన ఈ జూమ్ ద్వారా మా ప్రభు నా తండ్రి మీ మాటలు వినటానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి మాతో మీరు మాట్లాడండి నాయన, మమ్మల్ని సరిచేయండి, క్రమపరచండి ప్రభు. నా తండ్రి నాయన దినదినము మా ప్రభు ఎన్నో మంచి మంచి వాక్యాలు ప్రభు, మేము ఎరగని సంగతులు ప్రభు నా తండ్రి ఎన్నో నేర్చుకుంటున్నాం. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన, మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు. ఇటువంటి మంచి అవకాశాన్ని ఏర్పాటు చేసిన మా ప్రభు నా తండ్రి నాయన కేజెక్కు మా ప్రభు నా తండ్రి నాయన మీ కృప తోడుగా ఉంచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. నా తండ్రి ఇంకనూ అనేకులు ప్రభు నా తండ్రి ఈ జూమ్ లో కలిసి మా ప్రభు నా తండ్రి మేమంతా కలిసి నాయన మిమ్మల్ని స్తుతించగలగటానికి నాయన ఇదిగో తండ్రి మీ దివ్యమైన గ్రంథంలో నుంచి మా ప్రభు విలువైన సంగతులను ప్రభు నా తండ్రి మేము నాయన తలపోసుకోవడానికి మీరు చూపుతున్న కృప అంతటిని బట్టి మీకు వేలాది వందనాలు. మరి ఒకసారి ప్రభు అల్పురాలను దీనురాలను నన్ను మా ప్రభు నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ఇదిగో తండ్రి ఈ యాప్ లో మా ప్రభు ఈ జూమ్ లో కలిసి ప్రభు నా తండ్రి మీ మాటలు పంచుకోవడానికి మీరు నాకు ఇచ్చిన ప్రభు నా తండ్రి ఈ ధన్యతను బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం.
నాయన నేను మా ప్రభు నా తండ్రి నాయన నేను గొప్పదాన్ని కాదు ప్రభు నా తండ్రి నాయన నేనేమి జ్ఞానవంతురాలను కాదు ప్రభు నా తండ్రి నా జ్ఞానం చేత కాదు కాని ప్రభు నా తండ్రి నాయన మీ మాటలు మీరు మాకు అందించండి ప్రభు మాకు నాయన అవసరమైన మాటలు ప్రభు నా తండ్రి మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని చేరవచ్చిన నా తండ్రి నాయన స్త్రీలందరినీ మా ప్రభు నా తండ్రి మీరు దర్శించి మా ప్రభు నా తండ్రి మీరే నాయన ఎవరు అశ్రద్ధగా ఉండకుండా మీ మాటలు విని మా ప్రభు మేలు పొందే భాగ్యం దయచేయమని కృపగలిగిన మీ హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. మనం బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు మనం క్విజ్ కూడా అక్క నిర్వహిస్తూ ఉన్నప్పుడు మనం వింటూ ఉంటాం. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవుని చేత సాక్ష్యం పొందిన వారు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు కదా. మనందరికీ మరి తెలుసు, చాలా మందికి తెలుసు కదా. ఏంటంటే యోబుని గురించి దేవుడు చెప్తాడు. యోబుని గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తాడు కదా. యోబు మొదటి అధ్యాయంలోనే, యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో యోబుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. 4వ అధ్యాయంలో మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయం 1వ వచనంలోనే అతడు యథార్థవర్తనుడు, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇది గ్రంథకర్త రాసినట్టుగా ఉంటుంది. అయితే ఇదే అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనంలో 8వ వచనం మళ్ళీ ఒకసారి చూద్దాం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైనా యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవంతును న్యాయవంతునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవన్నూ లేడు. ఇది కేవలం మరి గ్రంథకర్త రాసింది కాదు కానీ దేవుడే చెప్తున్నాడు అనమాట. దేవుడు ఎవరితో సాతానుడితో మాట్లాడుతూ అపవాదితో మాట్లాడుతూ యోబును గూర్చిన సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా చూస్తే మరి అబ్రహాముని గురించి కూడా దేవుడు ఏమంటాడంటే అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పినట్టుగా మనం వింటాం కదా. ఆయనే సాక్ష్యం ఇచ్చినట్టుగా. అలాగే దానియేలునైతే నీవు బహుప్రియుడువు అని చెప్పి మరి దానియేలు గ్రంథంలో మరి 3-4 సార్లు ఈ మాట రాసి ఉంటుందన్నమాట. దేవుడే చెప్పినట్టు దేవుని దూతలు కూడా, దేవుని దూతను పంపించినప్పుడు దేవుని దూత కూడా నీవు బహుప్రియుడువు గనుక, నీవు దేవునికి బహుప్రియుడువు గనుక నేను నీకు సహాయం చేయడానికి వచ్చానని. అంటే దేవుడే వీళ్ళ గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇంకా మనం చూస్తే మరి మోషేని గూర్చి నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని, భూమి మీద మిక్కిలి సాత్వికుడని మోషేని గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అనమాట. అలాగే మనం చూస్తే ఇంకా అబ్రహాముని గురించి కూడా, దావీదుని గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా. దావీదుని గురించి అయితే నా ఇష్టానుసారుడైన మనుషుడని అని దేవుడు సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇలా దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి అనేక మంది భక్తులు మరి దేవుని వాక్యంలో రాయబడి ఉన్నారనమాట. అయితే ఈ దినము మనకు అన్ని తెలిసిందే. తెలియని వ్యక్తి కాదు. దావీదుని గురించి మనకి ఎవరికి తెలియని ఏమీ లేవు. కానీ నేను దేవుని గ్రంథంలో మరి చదువుతుండగా, ధ్యానిస్తుండగా దావీదుని గూర్చి నేను చదువుతుండగా నాకెందుకో దేవుడు ఆ తలంపించాడు దావీదుని గూర్చి మాట్లాడడానికి. దావీదుని గూర్చిన సంగతులు కొన్ని తెలియచేయాలని చెప్పి దేవుడు నాకు తలంపించాడు. అందును బట్టి దావీదుని గురించి మనం కొన్ని సంగతులు ఈవేళ ధ్యానించుకుందాం. దేవుని వాక్యంలో నుంచి దావీదుని గూర్చిన కొన్ని సంగతులు. అంటే దావీదుని గూర్చి కొన్ని సుగుణాలు దేవుడు ఎందుకు సాక్ష్యం ఇచ్చాడు. దావీదుని గూర్చి మనం చూస్తే దావీదుని గూర్చిన సాక్ష్యం అపోస్తుల కార్యాల్లో ఉంటుంది కదండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 13వ అధ్యాయం
22వ వచనంలో 22వ వచనం చూస్తే అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం చూస్తే చదవమంటారా అండి? చదవమంటారా అండి? చదవాలక్క. చదవండి అక్క, చదవండి, నేనైనా చదువుతాను. తరువాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుడు ఏం చేశాడంటే యెషై కుమారుడైనటువంటి దావీదును కనుగొని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను అని రాసింది కదా. దేవుడు ఏమన్నాడు దావీదును గూర్చి ఏమని అన్నాడంటే, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్పేసి అన్నాడు. ఎందుకు దేవుడు దావీదును తన ఇష్టానుసారుడైన మనుషుడని ఎందుకు అన్నాడు అని చూస్తే, దావీదు మహారాజులో మరి కొన్ని లోపాలు మనం చూస్తాం, మనం కనుగొంటాం. వాక్యం చదివేటప్పుడు మరి దావీదులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని లోట్లు ఉన్నాయి, మనకి కనిపిస్తుంటాయి చదివినప్పుడు. అయినా గాని దేవుడు దావీదును గూర్చి ఎందుకు ఇలాగా మంచి సాక్ష్యం దావీదును గూర్చి ఇచ్చాడని మనం ఆలోచిస్తే, కొన్ని సుగుణాలు దావీదులో ఉన్నటువంటి కొన్ని సుగుణాలు దేవుడు నా తలంపుకి ఇచ్చినట్టు మరి నేను గ్రహించాను. అవి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే దానిలో మొట్టమొదటిది, దావీదు ఎన్నడూ అతిశయించిన వాడు కాదు. దావీదు ఎక్కడా కూడా అతిశయించిన వాడు కాదు. మనం చూస్తే ఫస్ట్ నుంచి మనం చూస్తే దావీదు మొట్టమొదటిగా అసలు ఒక వ్యక్తిని ఎవరైనా ఒక ఉన్నతమైన వ్యక్తి గుర్తిస్తే, ఒక గుర్తింపు కలిగితే, ఒక ఉన్నతమైనటువంటి అధికారి ఒక పేదవాడిని గుర్తించాడు అనుకోండి, అసలు అతనికి ఎంత సంతోషమో, ఆ సంతోషంలో అతిశయం కూడా వస్తుంది కదా. నేను ఇతని చేత గుర్తించబడ్డాను, లేదా నేను దేవుని చేత గుర్తించబడ్డానంటే అంతకంటే అతిశయం ఇంకోటి ఏముంది. దావీదుని మరి సమూయేలు ప్రవక్త దావీదుని అభిషేకించినప్పుడు మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 12వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే, 12వ వచనం చూద్దాం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వాని సహోదరుల ఎదుట వాన్ని అభిషేకం చేశాను. ఇక్కడ అంటే ఏంటి, దావీదు ఒక ప్రవక్త చేత మరి ప్రవక్త చేత దేవుని చేత నిర్ణయించబడి ప్రవక్త చేత అభిషేకం పొందినటువంటి ఒక వ్యక్తి దావీదు. అప్పటి వరకు దావీదు ఏం చేస్తున్నాడు, అతను ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. అయితే అతను ఇప్పుడైతే దేవుని చేత అభిషేకం పొందిన వాడుగా ఉన్నాడు. నిజంగా అది ఎంత ధన్యత, అది ఎంత గొప్ప సంగతి. అప్పటి వరకు మరి ఇశ్రాయేలీయులకు రాజు సౌలు ఉన్నాడు. ఆ సౌలు గొప్ప రాజుగా ఉండగా మరి దావీదుని, ఎన్నిక లేని దావీదుని అందులో వాళ్ళ అన్నలు వాళ్ళంతా కూడా మంచి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే సౌలు దగ్గర సైన్యంలో వీళ్ళంతా కూడా ఒక మంచి ఉద్యోగులుగా ఉన్నారు. దావీదు కంటే కూడా మరి అందంలోను, మరి బలంలోను, మరి అన్నిట్లో కూడా అధికంగా ఉన్నారు. కానీ వాళ్ళని కాదు, కానీ దావీదుని కోరుకొని దావీదుని దేవుడు సమూయేలు చేత పంపించి, ఇతనే నేను కోరుకున్నవాడు అని చెప్పేసి ఆయన్ని అభిషేకించినప్పుడు నిజంగా అతనిలో ఎంత అతిశయం రావచ్చు కదా. అసలు నన్ను ఎన్నిక చేసుకున్నాడు దేవుడు, ఇప్పుడు నన్ను అభిషేకించాడు కాబట్టి నా లెవెల్ పెరిగింది అన్నట్టు ఆయన ఎన్నడూ కూడా అతిశయం చూపించలేదు. అభిషేకించాడు, అయినా సరే తన పని తను చేసుకున్నాడు. కానీ దావీదు ఎన్నడూ అతిశయించిన వాడు కాదు. నేను మరి దేవుని చేత గుర్తింపబడిన వాడిని, మరి అంతేకాకుండా
సమూయేలు ప్రవక్త ద్వారా నేను అభిషేకించబడిన వాడిని అని చెప్పేసి అని ఎన్నడూ కూడా గర్వించలేదు అతను. అతని అతిశయం చూపించలేదు. ఆ తర్వాత ఎంతో కాలం, బహుశా ఒక 10 సంవత్సరాలు దగ్గర దగ్గర అతను రాజుగా అయ్యే వరకు అతను వెయిట్ చేశాడే గాని, అసలు నేను రాజుని అన్న విషయం కూడా, నేను రాజుగా, ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించబడ్డానన్న మాట కూడా అతను జ్ఞాపకానికి ఉంచుకోలేదు. ఇంకా చూస్తే ఇలా ఉన్నటువంటి అతను అసలు దీనిలోనే అతిశయం లేదంటే, ఇంకా అతనికి ఇంకా ప్రమోషన్ వచ్చిందనుకోండి. అదేంటంటే అతను చిన్నవాడుగా ఉండగానే అంతేకాకుండా అతను ఎన్నిక లేని స్థితిలో అన్నదమ్ముల కంటే అందరికంటే కడపటివాడుగా ఉన్నా గాని, మరి ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్నా గాని, ఒక ఒక దినాన అతనికి ఒక అవకాశం వచ్చింది. ఏంటంటే ఫిలిష్తీయుల దండులో ఉన్నటువంటి గొప్ప యోధుడైనటువంటి గొలియాతు. ఆ గొలియాతు ద్వారా ప్రతి దినదినము వీళ్ళు సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. అప్పుడున్నటువంటి ఇశ్రాయేలు మరి ఏంటంటే సౌలుని, ఇశ్రాయేలీయులని అందరినీ కూడా అతను ప్రతి దినదినము ఏం చేస్తున్నాడంటే సవాలు విసురుతున్నాడు. మీలో ఎవరైనా నన్ను ఓడిస్తే మేమంతా మీకు దాసోహం అవుతాం అని చెప్పేసి అని అనుకుంటా. ఫిలిష్తీయులు అందరూ ఓడిపోయినట్టే అన్నట్టు మరి సవాలు విసురుతూ ఉన్నప్పుడు అందరూ వెళ్తున్నారు, భయపడుతున్నారు, వెనకొచ్చేస్తున్నారు. రోజు ఇదే తంతు జరుగుతుండగా ఒక దినాన మరి దావీదు వాళ్ళ అన్నల్ని చూసి రావడానికి తన తండ్రి చేత పంపబడినప్పుడు అక్కడున్న పరిస్థితిని అంతా ఎరిగి ఉన్నాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే, నేను గొప్పవాడినని అనుకోలేదు గాని, లేకపోతే నేను బలం ఉన్నవాడిని అని చెప్పేసి అనుకోలేదు గాని, కేవలం దేవుని మీద ఆనుకున్న వాడయ్యుండి దావీదు ఏం చేశాడంటే సౌలు దగ్గరికి వెళ్ళి నేను అతన్ని చంపుతానని చెప్పేసి అంటే, నువ్వు బాలుడు నువ్వెలా చంపుతావయ్యా అని చెప్పేసానంటే అప్పుడు దావీదు అంటాడనమాట, అయ్యా నేను చంపడానికి నేను నేను గొర్రెల దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు మాట్లాడినట్టే కదండి. నేను గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు గొర్రెలను కాపలా కాస్తున్నప్పుడు నేను సింహం వస్తే సింహాన్ని చీల్చివేశాను నేను. దాని నోట్లోంచి గొర్రె పిల్లని నేను తప్పించాను, ఎలుగుబంటిని చీల్చాను. అలాంటిది ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత అని అసలు నిజంగా అయితే అలా అనగలరా ఎవరైనా? యుద్ధ శూరులు ఎవరైనా సరే బలాబలాలు ఎదుటి వాళ్ళ బలం ఎంత, మన బలం ఎంత అని చెప్పేసి అని అనుకుని అని చూస్తారు. కానీ దావీదు అలా అనుకోలేదు. ఏమనుకున్నాడంటే సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంత అని చెప్పేసి అని అనుకుంటూ నేనెళ్ళి అతను చంపుతానన్నాడు. వెళ్ళి అంతేకాకుండా అతను చేసినటువంటి పని చూస్తే ఇక్కడ మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథమే 17వ అధ్యాయం చూస్తే 17వ అధ్యాయంలో చూస్తే 44వ వచనం చూస్తే అక్కడ అతను పలికే పలుకులు మనం వింటాం. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. అతని ధైర్యం ఏంటంట, ఇశ్రాయేలుల దేవుడు తన ధైర్యం కదా, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవాయే తన ధైర్యం. అలాగ వెళ్ళి ఏం చేశాడంటే ఇంకా ఎంత ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నా, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇశ్రాయేలీయుల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూమృగములకు ఇత్తును. అసలు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇతను ఏమన్నా పోనీ గొప్ప యోధుడా, లేకపోతే యుద్ధశాల, లేకపోతే బలశాల, లేకపోతే మరి తనతో సమఉజ్జీన కాదు కదా. ఈ ఈ గొలియాతు మరి చాలా ఎత్తరు, 9 అడుగులు ఎత్తుంటాడేమో. అంత గొప్ప గొలియాతుతో ఎలా మాట్లాడుతున్నాడంటే, నేను ఈ దినాన యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నేను చంపి మళ్ళీ కళేబరాల్ని, ఫిలిష్తీయుల యొక్క కళేబరాలన్నిటిని ఆకాశ పక్షులకు భూమృగాలకు ఇస్తానని చెప్పేసి అని ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఇంకేం చేశాడంటే 49వ వచనం చూస్తే, తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుటను చూసినందున వాడి నేలను బోర్ల పడెను.
దావీదు ఫిలిష్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీని కొట్టి చంపాను. ఇతను ఎంత ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఆ దినాల్లో అంతమంది సైన్యాధిపతులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, గొప్ప యోధులు ఉన్నారు ఇశ్రాయేలీల్లో. మరి ఆ సైన్యం అంతా చేయలేని పని. వీళ్ళకంటే ముందు ముఖ్యంగా సౌలు ఉన్నాడు, గొప్ప రాజు కదా, మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజు ఉన్నాడు. రాజు కూడా చేయలేని పని దావీదు చేశాడు. నిజంగా ఎంత అతిశయించొచ్చండి నిజంగా. ఇది చూస్తే మనమైతే ఏదైనా చిన్న కార్యం ఎవరు చేయలేని పని మనం చేసామంటే అసలు మనకి ఎలా ఉంటుందంటే భుజాలు పెరిగిపోతుంటాయి అన్నమాట. మనం ఏమంటారు, కాళ్ళు ఎగరేస్తారంటారు సరే, అలాగా ఎలా ఉంటుందంటే నేను కాబట్టి ఈ కార్యం చేయగలిగానని చెప్పేసి ఎంతో అతిశయం కలిగి ఉంటాం. కానీ దావీదు అసలు దీని గురించి అతిశయమే లేదు. కేవలం అతిశయం దేని మీద ఉందంటే, దేవుడు నాకు సహాయకుడు, యుద్ధం యెహోవాదే అని చెప్పి ఆయన మీదే ఈ దినం దేవుడే నిన్ను నాకు అప్పగిస్తాడని అన్నాడు. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోకం అంతా తెలుసుకోవాలి. అసలు అతని ఆశ చూడండి, నేను చంపానని నన్ను గురించి నా గొప్పతనం తెలియాలనుకోలా. ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని ప్రపంచమంతా లోకమంతా తెలుసుకునేటట్టుగా ఈ దినం నిన్ను నేను చంపుతానని దేవునికి మారుగా దేవుని బలం చేత దేవుని పక్షంగా మరి ఈ గొలియాతును చంపాడు. నిజంగా అసలు అభిషేకించడమే గొప్ప సంగతి. అంటే రాజుగా నేను ఒక ప్రత్యేకించబడిన వ్యక్తినని ప్రత్యేకతగా కనబడాలని అతను అనుకోలేదు, అతిశయించలేదు. అంతేకాదు మరి ఈ ఫిలిష్తీయుల ద్వారా వచ్చినటువంటి ఈ గొప్ప సంకటాన్ని ఎదుర్కోవడానికి అతను చిన్నవాడైనా గాని మరి నేనెంత ఆ గొలియాతు ఇంతమంది యోధులు ఉన్నారు, వీళ్ళ మధ్య నేను గొప్ప అనుకోలేదు. కానీ అతను ఏం చేశాడంటే దేవుని పక్షంగా నిలబడి మరి గొప్ప యోధుడైనటువంటి గొలియాతును చంపాడు. అప్పుడు కూడా అతనికి అతిశయమే లేదు. అతను ఎవరో కూడా అప్పటికి ఎవరికి తెలియదు అనమాట. అంత అంత తగ్గించుకుని ఉండేవాడు. అతిశయం అనేది దావీదులో లేదు. ఇంతేకాకుండా దావీదు మరి గొలియాతును చంపినప్పుడు అప్పుడు స్త్రీలంతా కూడా స్తుతించారు కదా, సౌలుని దావీదుని పొగుడుతూ వాళ్ళు పాడతారు. ఏంటంటే ఇక్కడే చూస్తే 18వ అధ్యాయంలో దావీదు ఫిలిష్తీని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు 18వ అధ్యాయము 6వ వచనాలు చూస్తే, స్త్రీలు ఇశ్రాయేలుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యం ఆడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. స్త్రీలు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అని చెప్పారంట. అప్పుడు రాజు కంటే ఘనత ఎక్కువ వచ్చింది కదా, 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అని చెప్పినప్పుడు నిజంగా ఒక సామాన్యుని గురించి ఇంత గొప్పగా చెప్తే, రాజు కంటే నేను చాలా నన్ను హెచ్చించిన దేవుడు నన్ను హెచ్చించాడు, లేదా నేను హెచ్చుగా గౌరవించబడ్డానని చెప్పేసి అంటే నిజంగా ఎవరికైనా అతిశయం వస్తుంది కదా. ఎవరికైనా సరే కొంచెం ఉన్న గర్వం అతిశయం అనేది వస్తుంది కదా. అయితే దావీదు దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ మాట అన్నందుకు సౌలు మాత్రం పట్టించుకున్నాడండి. ఇక్కడ చూస్తే సౌలు అయితే ఏం చేశాడంటే, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఏంటంటే నాకంటే అతనికి ఎక్కువ ఘనత వచ్చింది ఏంటి అని చెప్పి అతిశయించవలసిన వాడు అతిశయించలేదు. కానీ అతిశయించవలసి లేనివాడు అతను ఏం చేశాడంటే దావీదు మీద అసూయపడ్డాడు. దావీదు మీద విషపు చూపు నిలిపినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దావీదుకి ఎన్నడూ మరి అతిశయం అనేది కనిపించదు. సరే, ఈ గొలియాతును చంపినప్పుడు అలాగే స్త్రీలు కొనియాడినప్పుడు ఇప్పటికీ అతనికి ప్రమోషన్ మీద ప్రమోషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక పక్కేమో సమూయేలు రాజుగా అభిషేకించాడు, తర్వాత ఇతను గొలియాతును చంపాడు, ఆ తర్వాత స్త్రీలు సౌలు కంటే ఇతన్ని ఎక్కువగా కొనియాడారు. అంతేకాకుండా ఇంకా ఇతని ప్రమోషన్ ఇంకోటి ఏంటని చూస్తే, సౌలు కుమారుడైనటువంటి యోనాతాను తనకి ప్రాణ స్నేహితుడయ్యాడంట. ఈ దినాల్లో ఎవరైనా అధికారులుగా ఉన్న వాళ్ళ పిల్లలు మనతో స్నేహంగా ఉన్నారనుకోండి, మనకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, అసలు మనం మిగతా వాళ్ళందరికంటే మన లెవెల్ వేరన్నట్టు ఉంటాం కదండి. ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, ముఖ్యమంత్రి కొడుకు మనకి స్నేహితుడైతే అసలు అందరూ మనల్ని ఒక రేంజ్ లో చూస్తారన్నట్టు
అనుకుంటారు. ఇప్పుడు చదువుకునే పిల్లలు వాళ్ళు కూడా ఏంటంటే ఒక మంచి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు వీళ్ళ క్లాస్మేట్స్ అయితే అరే అతన్ని క్లోజ్ ఫ్రెండ్ కదా, నాకు ఈ సహాయం చేసి పెడతావా అని ఎంతమంది అడుగుదురో కదా. వాళ్ళు ఫోజు కొట్టి సరేలే చేస్తాంలే అని చెప్పేసి అట్లా అంటూ ఉంటారన్నమాట. అలాంటి స్థితి ఇక్కడ సౌలు కుమారుడు యోనాతాను దావీదుకి మరి ఎంతో ప్రాణ స్నేహితుడంట. మొదటి సమూయేలు గ్రంథంలోనే మనం చూస్తే 20వ అధ్యాయము 20 ఎన్నో వచనం? 20వ అధ్యాయం చూస్తే 20వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16వ వచనం 16వ వచనం. ఈలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాని విచారించున్నట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. మరియు యోనాతాను చాలండి, థ్యాంక్స్, చాలు. 17వ వచనంలో చూస్తే యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణం చేయించెను. ఇక్కడ దావీదు యోనాతాను చాలా ప్రాణ స్నేహితులు అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకనే దావీదు చేత ప్రమాణం కూడా చేయించుకున్నాడంట. నేను ఎప్పుడైనా సరే నువ్వు క్షేమంగా ఉంటే నన్ను గుర్తు చేసుకో, నేను క్షేమంగా ఉంటే నిన్ను గుర్తు చేసుకుంటానని వాళ్ళిద్దరూ ప్రమాణం చేసుకున్నారేమో. ఎందుకంటే సౌలు పరిస్థితి ఎరిగి ఉన్నవాడు కాబట్టి మరి యోనాతాను ఏం చేశాడంటే తన ప్రాణ స్నేహితునిగా అతనితో ఎప్పుడు హత్తుకుని ఉన్నాడు అనమాట. ఇదే 20వ అధ్యాయంలోనే మనం చూస్తే 41వ వచనం చూద్దాం. 41వ వచనం చూద్దాం. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచూ ఉండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. ఇక్కడ చూస్తే మరి అప్పటి వరకు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు, పక్కపక్కనే ఉండేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు విడిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే తన తండ్రి యోనాతాను యొక్క తండ్రి సౌలు దావీదుని చంపాలని ఉద్దేశించి ఉన్నాడు. అప్పటికే 2-3 సార్లు ఇతని మీద మరి చంపేటువంటి ప్రయత్నాలు చేశాడు. ఇక మీదట అతన్ని వదిలిపెట్టనని యోనాతాను ఎదురుగా చెప్పేసరికి అప్పుడు వీళ్ళిద్దరూ అనుకుంటారనమాట, నిజంగా నీ తండ్రి నన్ను చంపాలని చూస్తున్నాడు, ఒకవేళ నీ తండ్రి నన్ను చంపాలని చూస్తే నాకు ఆ విషయం తెలియజేస్తావా అని చెప్పంటే, నేను తప్పకుండా తెలియజేస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి మరి ఆ కళ్ళం దగ్గర ఉండు, నేను వచ్చి నా తండ్రి ఉద్దేశం ఏంటో కనుక్కొని నీకు చెప్తానంటే నిజంగానే వాళ్ళ తండ్రి దావీదు మీద చాలా కోపంగా ఉంటాడనమాట. ఎందుకు రాలేదు, నిన్న రాలేదు భోజనానికి, ఇవాళ రాలేదు, ఎందుకు రాలేదు దావీదు అని అంటే ఆయనకి ఏదో పని ఉందంట, లేకపోతేనేమో యెరూషలేము వెళ్ళి అక్కడ దేవాలయంలో తన మొక్కుబడులు చెల్లించుకోవాలంటే అక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి అని యోనాతాను చెప్పినప్పుడు అప్పుడు వాడు ఎప్పుడు వస్తాడా అతన్ని, ఈసారి తప్పకుండా నేను చంపుతానని కోపంతో, ఆ కోపంలో యోనాతాను కూడా తిడతాడనమాట సౌలు. అలాంటి పరిస్థితిలో ఇక తప్పకుండా దావీదును చంపాలనే ఉద్దేశమే ఉన్నాడని దాన్ని తెలియజేయడానికి మరి యోనాతాను వెళ్ళినప్పుడు నిజంగా వీళ్ళు ఎంత స్నేహంగా ఉండకపోతే తన సొంత తండ్రి మరి ద్వేషించినటువంటి దావీదుని ఎంతో ప్రేమగా తన తండ్రి నిన్ను చంపబోతున్నాడు నా తండ్రి అని చెప్పేసి ఆ విషయాన్ని చెప్పడానికి దావీదు దగ్గరికి వచ్చాడు. అంతేకాకుండా ఇక నుంచి మనం వెళ్ళిపోతున్నావు, నిజంగానే నా తండ్రి దగ్గర నువ్వు ఎదురుగా కనిపిస్తూ చంపేస్తాడు కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అని చెప్పడానికి వచ్చి యోనాతాను ఎంత బిగ్గరగా దావీదుని పట్టుకుని ఏడ్చాడు కదండి. ఎంత స్నేహితుడు. మరి నిజంగా ఒక రాజు కుమారుడు అప్పుడు రాజ్యాన్ని ఏలుతున్నటువంటి ఇశ్రాయేలు దేశాన్ని అంతటినీ ఏలుతున్నటువంటి సౌలుకి కుమారుడైనటువంటి యోనాతాను దావీదుకి స్నేహితుడిగా, ప్రాణ స్నేహితుడిగా ఉన్నందుకు దావీదు నిజంగా ఎంత అతిశయించవచ్చు కదా. అసలు నాకంటే ఇంకా గొప్పవాడు లేడు, నేను సౌలు కుమారుడికే నేను ప్రాణ స్నేహితుడిని, నన్ను ఎదిరించేవాడే లేడు, నన్ను ఎవరైనా మాట అంటే వాళ్ళ పని ఇంతే సంగతులు అని చెప్పి అలాగ అతిశయించిన వాడు కాదు దావీదు. కానీ
యోనాతాన్ని మాత్రం ప్రాణ స్నేహితునిగా ఎంతో ప్రేమించాడు అనమాట. అలాగే యోనాతాను కూడా దావీదుని అంతగా ప్రేమించాడు. అయినా సరే మరి దావీదులో అతిశయం మనం చూడమన్నమాట. నిజంగా ఎక్కడ అతిశయించిన వాడు కాదు. నిజంగా చూస్తే మనమైతే ఒక ఒక అధికారికి స్నేహితులైతేనే మనలో అతిశయం వస్తుంది గాని, మరి సౌలుకి కుమారుడైనటువంటి యోనాతాను స్నేహితుడిగా ఉన్నా గాని దావీదులో అతిశయం మనం చూడమన్నమాట. ఇంకా దీనికంటే మళ్ళీ ఇంతకంటే ప్రమోషన్ అతనికి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు యోనాతానికే అంటే సౌలు కుమారునికే స్నేహితుడు. అయితే అలాంటి వాడు సౌలుకే అల్లుడైనప్పుడు అది ఇంకా అంతకంటే ఎక్కువైన స్థితి కదా. మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో చూస్తే దావీదుని మొట్టమొదట మేరబ్కి ఇవ్వాలని అనుకుంటాడు, ఆమెకి ఇవ్వలేదు. ఆ తర్వాత అయినా సరే దావీదు గురిగా ఉండాలని మీకాల్ని ఇస్తాడు, మీకాల్ని ఇవ్వాలని చెప్పేసి అనుకుంటాడు. ఆ ఇవ్వడానికి కూడా అతను షరతు పెడతాడనమాట. ఎందుకంటే దావీదు ఎలా అయినా చంపేసేయాలి, దావీదుని చంపడమే తన ఆశయం అన్నమాట, సౌలు యొక్క ఆశయం. అందుకనే ముందోళ్ళని తెమ్మనమంటాడు కదండి. అప్పుడు 200 మందిని హతం చేసి ముందోళ్ళను తీసుకురా, 100 మందిని చంపి వాళ్ళ ముందోళ్ళని తీసుకొని వచ్చి వస్తే నువ్వు రాజుకు అల్లుడు అవుతావు అని చెప్పేసి అని చెప్పమన్నాడు సౌలు అన్నప్పుడు. ఆయన గడువుకు ముందుగానే వెళ్ళి 100 మందికి బదులు 200 మందిని చంపి ముందోళ్ళని తీసుకుని వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేస్తాడనమాట, ఇక్కడ చూస్తే 18వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. గడువు దాటకు మునిపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయులలో 200 మందిని హతం చేసి వారి ముందోళ్ళు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడొకటకై కావాల్సిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలను అతనికి ఇచ్చి పెండ్లి చేశాను. ఇక్కడ ఏమయ్యాడు, సౌలుకు అల్లుడయ్యాడు. అసలు ఇంకా మంచి ప్రమోషన్ కదండి. రాజ్యంలో ఒక రాజుకి, అప్పటి వరకు ఉన్నటువంటి ఇశ్రాయేల్లో మొట్టమొదటి రాజుకి ఇతను అల్లుడు. అసలు ఎంత గొప్ప స్థితో. మరి రాజుకు అల్లుడు అంటే రాజుతోనూ సపర్యలు చేయించుకోవచ్చు, రాజు కుమార్తెలతోనూ ఉంటారు. రాజ్యం మీద అంతా కూడా అధికారం ఇతనికి ఉంటది. ఏది చేయాలంటే అది చేయొచ్చు, ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండొచ్చు, ఏది తినాలంటే అది తినొచ్చు. మరి అలాంటి స్థితిలో ఉన్నటువంటి అప్పుడు కూడా రాజుకు అల్లుడు అయినప్పుడు కూడా దావీదు ఎన్నడూ కూడా అతిశయించలేదు. నేను రాజుకు అల్లుడిని కదా, నా మాట చలామణి అవ్వాలని ఎక్కడా తన అతిశయం చూపించుకోలేదు. నిజంగా ఎంత నిరాడంబరంగా దావీదు ఉండేవాడంటే అంత అతిశయం అనేది గాని, గర్వం అనేది గాని అతనిలో లేకుండా. అంతేకాకుండా మరి ఇదే అనుకుంటే ఆ తర్వాత మనం సౌలు తర్వాత సౌలు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడే సమూయేలు దావీదుని అభిషేకించడం మనం చూసాం. అయితే సౌలు తర్వాత దావీదు రాజుగా అయ్యాడు కదా, అప్పుడు కూడా అతనిలో అతిశయం మనం చూడం. ఇక్కడ చూస్తే 2వ సమూయేలు గ్రంథం చూస్తే 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చూస్తే అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు అభిషేకము చేసిరి. ఇక్కడ దావీదుకి మరి ఇశ్రాయేలుల మీద రాజుగా, ఇశ్రాయేలుల మీద మొట్టమొదటి రాజు సౌలు అయితే రెండవ రాజు ఎవరన్నమాట, సౌలు చనిపోయిన తర్వాత దావీదును రాజుగా అభిషేకం చేశారంట. రాజుగా అభిషేకం చేశాక ఇక ఇశ్రాయేలుల మీద అంతా పెత్తనం నాదే, నేను గొప్ప రాజుని, నాకిక మరి నాకెక్కడ ఎదురే లేదు అన్నట్టు దావీదు ఎక్కడా కూడా చూపించుకోలేదు అనమాట. ఎక్కడా కూడా నేను రాజుని కదా, నేను ఏదైనా చేయొచ్చు, నేను ఎక్కడ ఉన్నా సరే నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు అనే అతిశయం ఆయనకి ఎన్నడూ లేదు కదా. మనం గమనిస్తే అప్పటి నుంచి కూడా రాజుగా ఉన్నా గాని
అన్ని విషయాల్లో తగ్గించుకుని ఉండేవాడు, అన్నిట్లో న్యాయంగా పరిపాలన చేసేవాడు. ఒక్క శరీర విషయంలో, ఆ బెత్షెబ విషయంలో తప్ప ఎక్కడా కూడా పాపం అనేది కూడా చేసినట్టు, ఒక తప్పిదం చేసినట్టు ఎక్కడా మనం అన్నమాట. అంత గొప్ప రాజుగా తనను తాను తగ్గించుకున్న వాడిగా మరి దావీదు మనకి కనపడతాడు. ఇది దావీదులో ఉన్నటువంటి ఒక సుగుణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే రెండవ సుగుణాన్ని చూస్తే అతను శత్రువుని ప్రేమించిన వాడు. దావీదు శత్రువుని ప్రేమించిన వాడు. నిజంగా మనం మొట్టమొదటిగా చూసినటువంటి దీనిలో చూస్తే అతిశయం, గర్వం ఎలాంటి వాళ్ళకి వస్తుందంటే, అసలు గర్వపు హృదయులు యెహోవాకి హేయులు, యెహోవా దృష్టికి హేయులు కదా! అలా దేవుని వాక్యంలోని రాస్తుంది. అంతేకాకుండా గర్వం అనేది మనుషులకి వస్తే సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది కదా! ఏంటంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, గర్వం నడుస్తుందని, పడిపోవడానికి నడుస్తుందని చెప్పేసి దేవుని వాక్యంలో, సామెతల గ్రంథంలో ఇలాంటి స్థితి ఎన్నడూ కూడా దావీదుకి రాలేదు. నిజంగా ఆ వాక్యం దావీదు పక్షంగా అసలు నెరవేరడానికి అతనిలో అతిశయమే లేదనమాట. ఇక్కడైతే శత్రువుని ప్రేమించిన వాడు, శత్రువుని అసలు ప్రేమించడం ఎవరి వల్ల అవుతుంది? అసలు మనతో స్నేహంగా ఉన్న వాళ్ళనైతే మనతో ఉన్న వాళ్ళు, మనకి మనుషులకి సాధారణంగా ఉన్నది ఏంటంటే, మేలు చేసే వాళ్ళకి మేలు చేద్దాం, కీడు చేసే వాళ్ళకి కీడే చేయడానికే మనం ఇష్టపడుతుంటాం కదా! లేకపోతే కీడు చేయకపోయినా వాళ్ళని ద్వేషిస్తాం కదండి. మనలో ఉన్న స్వభావం ఏంటంటే, మానవ స్వభావం ఏంటంటే, మన కీడు చేసే వాళ్ళ జోలికి మనం వెళ్ళం. వాళ్ళంటే ఎప్పుడూ మనకి ఒకలాంటి కోపం, లేకపోతే ఒక ద్వేషం మనకుంటుంది. కానీ దావీదు శత్రువును కూడా ప్రేమించిన వాడు. ఇక్కడ చూస్తే సౌలు దావీదు తన అదే అంటే ఫిలిష్తీయుని చంపినప్పుడు దావీదు మీద సౌలు విషపు చూపు చూసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం కదండి. మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలోనే 18వ అధ్యాయంలో ఇక్కడ మనం ఏం చూస్తామంటే, అప్పుడు నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అని ఉంది. అసలు దావీదు సౌలుని ఏమీ చేయలేదు, సౌలుకి ఏ నష్టం చేయలేదు, సౌలుకి లాభమే చేశాడు. అయినా సరే సౌలు విషపు చూపు చూశాడు గాని, అలా చూసినందుకు దావీదు ప్రతీకారం తీర్చుకున్నవాడు కాదనమాట, ప్రేమించాడు. సౌలు విషపు చూపు చూసిన దావీదు సౌలుని ప్రేమించాడు. అందుకనే అతనికి అంటే సౌలుకి దురాత్మ పట్టినప్పుడల్లా, అతను బాగోలేనప్పుడల్లా దావీదు వచ్చి ఆ సితారా వాయించినప్పుడు అతను నెమ్మది పొంది నిద్రపోయేవాడండి. అతను వాయిస్తూ ఉంటే ఇతను ఆ మానసికమైనటువంటి ఆ ఒత్తిడి నుంచి తప్పించబడి చక్కగా నిద్రపోయేవాడంట. అలా మనం చూస్తాం. అతను ఎంత ప్రేమించకపోతే, తనని ఎంత విషపు చూపు చూసినా, తను చంపాలని చూసినా, ఏం చూసినా సరే దావీదు మాత్రం సౌలుని ప్రేమిస్తూనే ఉన్నాడనమాట కదండి. అక్కడ ఆయనైతేనేమో తన్ని ద్వేషిస్తే, తనని చంపాలని చూస్తే, దావీదైతేనేమో సౌలుని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా సౌలు ఉన్నంత కాలం కూడా దావీదును తరుముతూనే ఉన్నాడు కదా! ఎన్నో సార్లు చంపాలని కూడా తలంచాడు. మొదటి సమూయేలు గ్రంథంలోనే 26వ అధ్యాయంలో చూస్తే, 26వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అప్పుడు అభిషేక్ దావీదుతో 8వ వచనం చూస్తే, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతుననగా దావీదు నీవు అతన్ని చంపకూడదు. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషియగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవం తోడు, యెహోవాయే అతన్ని మొత్తును. అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధం వలన నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వాని నేను చంపను. చూసారండి ఎటువంటి ఇది చేశాడు. అతను
శత్రువుగా సౌలు తనకు శత్రువుగా ఉండి తనను తరుముతూ ఉన్నాడు, తను చంపాలని చూస్తున్నాడు. అయినా సరే ఆ ఈయన మాత్రం అతన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు తనను అభిషేకించాడని, దేవుడు సౌలును అభిషేకించిన వాడిని దేవుడు అభిషేకించిన వాడిని నేను చంపను అని మరి దేవునికి భయపడ్డాడు. కానీ ఎప్పుడు కూడా సౌలును చంపాలని సౌలు మీద ద్వేషం గాని లేనివాడు దావీదు. ఇంకా చూస్తే మనం 24వ అధ్యాయంలో కూడా ఉంటుందన్నమాట. 24వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ కూడా దావీదుని తరుముతూ ఉండగా ఒక ఒక గుహలోకి వెళ్తాడు కదా. సౌలు శంఖానువృత్తి కోసం ఒక గృహలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ దావీదుకి తెలుస్తుందన్నమాట సౌలు అక్కడ ఉన్నాడని. అయితే అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి 11వ వచనంలో చూద్దాం. 24వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోస్తుని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదనియు, నాలో తప్పిదం ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. ఇక్కడ ఏమన్నాడు? అతను దొరికినా సరే అతను తరుముతున్నాడు. అతని చేత అరణ్యంలో తరంబడుతున్నటువంటి దావీదు మరి సౌలు దొరికినా సరే అతన్ని చంపలేదు. అతని వస్త్రపు చెంగు కోసినందుకే చాలా బాధపడ్డాడంట. చేశానే అని చెప్పేసి అని అనుకున్నాడు. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడినై ఉండగా నీవు నాటాడనమాట సౌలుతో. అప్పుడు సౌలు అంటాడు 17 వచనాల్లో చూస్తే 17-18 వచనాలు చూస్తే మనం 24వ అధ్యాయం 17-18 వచనాలు. దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తూ గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఇది ఎవరిస్తున్నారు సాక్ష్యం? సౌలే తనకు తానుగా సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు. దావీదు ఏం చేశాడు? సౌలుని మాత్రం చంపలేదయ్యా, నేనేమో నిన్ను చంపడానికి తరుగుతూ వస్తున్నాను, నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ నేను చంపేదానుకుంటున్నాను, కానీ నేను దొరికినా గాని నువ్వు నన్ను చంపలేదు. నేను అపకారం చేయాలని తెలిస్తే నా పట్ల నీవు ఉపకారమే చూపించావని చెప్పేసి అని దావీదుతో అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం కదండి. దావీదు శత్రువుని ప్రేమించిన వాడు. అంతేకాకుండా ఒకసారి మరి షిమీ కూడా మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనంలో దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోము ద్వారా తరంబడుతూ ఉంటాడు. అబ్షాలోముకు భయపడి పారిపోతూ ఉండగా అక్కడ ఎంతో బాధతో అతను మరి ఏడ్చుకుంటూ వెళ్తూ ఉండగా ఒక సామాన్యుడైనటువంటి షిమి, ఆ షిమి ఏం చేస్తాడంటే శపిస్తాడు, మరి ద్వేషంగా మాట్లాడతాడు. ఇక్కడ చూస్తే 7వ వచనం చూస్తే ఈ షిమి ఇక్కడ చూస్తే 6వ వచనం నుంచి చూద్దాం. జనులందరూ 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములను ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్లు రూపుచు వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే ఈ మోసములో నీవు చిక్కుపడి ఉన్నావని రాజును శపింపగా, ఇక్కడ ఈ షిమి ఒక సామాన్యమైన వ్యక్తి రాజు అయినటువంటి దావీదును ఈ విధంగా తిడుతూ ఉన్నాడు. అంతేకాకుండా శపిస్తూ ఉన్నాడు. ఇంత శపిస్తూ ఉన్నా గాని దావీదు ఏమన్నా అతని మీద కోపగించి నువ్వెంతరా అసలు నా ముందు అని అన్నాడా? లేకపోతే అతన్ని వెంటనే పక్కన అసలు ఇక్కడ చెప్పిందే ఏంటంటే దావీదుకు బలాఢ్యుడైనటువంటి దావీదు, ఇంకా అతని చుట్టూ ఉన్న జనులు బలాఢ్యులు, ఇరుపార్శ్వంలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. వాళ్ళలో ఏ ఒక్కరైనా
చంపేయవచ్చు. అయితే అక్కడ వాళ్ళు అంటారు కూడా, అభిషేక్ అంటాడు, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడు రాజునకు నిన్ను చెప్పిప్పనేలా నిన్ను వెళ్ళి దావీదు ఏమంటాడంటే, అయ్యా సెరూయా కుమారులారా, మీకు నాకు ఏం పొందు, వాడిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవాయే అతనికి సెలవీయగా నీవు ఇలాగు ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడు అని చెప్పి అభిషేక్తో తన సేవకులందరితో పలికినది ఈ మాటని మనం చూస్తాం కదా. అక్కడ కూడా ఏం చేశాడంటే శత్రువుని ప్రేమించాడు, ప్రేమించే మనసు. అంతేకాదు మనం చూస్తే రెండవ సమయాల గ్రంథంలోనే 19వ అధ్యాయంలో మనం చూస్తే పంతొమ్మిదో అధ్యాయము 23వ వచనం చూద్దాం. 23వ వచనం చూద్దాం. 23, 22వ వచనం మధ్యలో నుంచి కూడా చూసే, ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైతిని అను సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణం చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చాను. అయితే తను రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత, అంటే అబ్షాలోము చనిపోయిన తర్వాత మళ్ళా తిరిగి తన రాజ్యానికి తను వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ షిమీని తను శిక్షించవచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడంటే నీకు మరణశిక్ష విధింపను అని క్షమించాడు. షిమీని కూడా క్షమించినట్టుగా మనం ఎక్కడ చూస్తాం. శత్రువుని నిజంగా క్షమించి ప్రేమించే గుణం దావీదులో ఉన్నది. ఇక్కడ మనం చూస్తే నిజంగా అటువంటి ప్రేమించే మనసు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు తప్ప శత్రువుని ప్రేమించేటువంటి ఆ మనసు మరి ఎవరికి లేదు. మనం చూస్తే ఇంకో ఉదాహరణ చూస్తే తన కుమారుడు అబ్షాలోము కూడా ద్వేషించాడు కదా, తరిమాడు, దావీదును తరిమాడు. తన కుమారుడే, కానీ తన కుమారుని కంటే దావీదు ఎంతో గొప్పవాడు, బలాఢ్యుడు, మరి ఎంతో మందిని తన ఫిలిష్తీయులందరినీ చంపినవాడు కదా. ఫిలిష్తీయుల మీద ఎన్నడూ కూడా అపజయం ఎరగని వాడు. అయినా సరే తన కుమారుడైనటువంటి అబ్షాలోము తను ద్వేషించినప్పుడు తన రాజ్యాన్ని విడిచి పారిపోవడానికే ఇష్టపడ్డాడు, గాని అబ్షాలోముని ఎదిరించడానికి గాని చంపడానికి గాని అతను ఇష్టపడలేదన్నమాట. ఒకప్పుడైతే మరి 2వ సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలోనే ఏం చేస్తాడంటే ఓ సలహాదారు ఉంటాడు కదా. చూద్దాము 16వ అధ్యాయము. అహీతోపేలు ఒక ఆలోచనకర్త. అయితే అహీతోపేలు ఆలోచనలన్నీ దేవుడు సఫలపరిచాడు చాలా సార్లు. అయితే అహీతోపేలు అబ్షాలోము పక్షంగా చేరి చెడ్డ ఆలోచనలన్నీ అతనికి ఇచ్చాడనమాట. ఎందుకంటే అతను చేసినటువంటి రాజు నిన్ను అసహించుకుంటే అప్పుడు జనులందరూ నీ పక్షాన్ని చేరతారు, అందుకే నేను ఏం చేస్తావంటే రాజు యొక్క ఉపపత్నులను తీసుకొని వచ్చి నువ్వు వాళ్ళని కూడు, అప్పుడు రాజుకి నీ మీద ద్వేషం వస్తుంది, అప్పుడు జనులందరూ నీ పక్షాన్ని చేరతారని సలహా ఇచ్చినప్పుడు అబ్షాలోము ఏం చేస్తాడంటే తండ్రి ఉపపత్నుల్ని తీసుకుని తన మేడ పైన గుడారం వేసుకుని ప్రజలందరూ ఎదుట దోషం చేస్తాడు. ఎంత పాపమో చేస్తాడనమాట. తండ్రి ఉపపత్నులతో కూడినట్టుగా చూస్తాం. అయినా సరే దావీదు అబ్షాలోముని ద్వేషించిన వాడు కాదు. మరి అంతేకాకుండా ఒకసారి అయితే ఇక్కడ మనం 18వ అధ్యాయంలో చూస్తే, 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం చూస్తే 18వ అధ్యాయంలో దావీదు ఏమో తరం పడుతుంటాడు, అబ్షాలోముకి భయపడి పారిపోతుంటాడు. పారిపోతున్నప్పుడు కూడా అబ్షాలోముకి అంటే తనతో పాటు వచ్చేటువంటి అక్కడ ఏం చెప్తాడంటే 5వ వచనంలో చూద్దాం చూడండి. 18వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు రాజు యోవాబును అభిషైని ఇత్తయిని పిలిచి నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించాను. ఏమంటున్నాడు? అసలు అతను చేస్తున్న పని ఏంటి? తను ఎంత క్రూరమైన పని చేశాడు. తండ్రినే రాజ్యం నుంచి రాజ్యభ్రష్టుని చేసి తరుగుతున్నాడు. ఓ పక్క రాజు అంటే లెక్క లేకుండా ఉన్నాడు, తండ్రి అని గౌరవం లేకుండా ఉన్నాడు. అంతేకాకుండా తండ్రి ఉపపత్నులతో పాపం చేశాడు. ఇంత పాపం చేసినటువంటి అతని గురించి కూడా ఏం చేశాడు? అబ్షాలోము విషయంలో
దయచూపమని చెప్పేసి అని అన్నిటికన్నా చెప్తున్నాడు. అంటుంటాడు. హలో ఋతు మీట్ చేసుకోమ్మా ఋతు చేసుకున్నారులేండి. ఉమ్. ఇలా ఆ, ఎంత తన విషయంలో ఎంత ద్రోహం చేసినా ఇది ఎన్నడూ కూడా ద్వేషించలేదన్నమాట. ఒక దినాన 18వ అధ్యాయంలోనే మనం చూస్తే ఉమ్ అబ్షాలోము చంపేస్తారు. చంపేసిన తర్వాత ఈ విషయం చెప్పడానికి రాజు దగ్గరికి వస్తే మొదట ఒక వ్యక్తి వస్తాడు. ఆ అతను వచ్చినప్పుడు మొదటివాడు పరిగెత్తుకుని వచ్చినప్పుడు సాధువుకు కుమారుడైన అహిమయస్ అనేటువంటి వాడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే రాజు దగ్గరికి రాగానే ఏం వార్త తెచ్చావంటే అహిమయసు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అయితే నా ఏళ్ళవాడను రాజులకు నిన్ను చంప చూసిన వాడిని దేవుడు నీ దేవుడని యెహోవా నాకు స్తోత్రం అని చెప్పాడు. అప్పుడు వెంటనే రాజు ఏమన్నాడు, బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? అసలు చూడండి ఎంత నిజంగా ఆ తనకి ఎంత ప్రేమ అబ్షాలోం అంటే. అవి శత్రువుని నీ చేతికి అప్పగించినందుకు దేవునికి స్తోత్రం అని ఆ వచ్చిన వ్యక్తి చెప్తుంటే వెంటనే ఏమన్నాడు, బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడు. ఇతను ఇంకా బాలుడిలాగానే చూస్తున్నాడు, అతను ఇంకా చిన్నపిల్లలాగానే. తండ్రికి కుమారుడు ఎంత ప్రేమ చూడండి. అంతేకాకుండా అయితే అతనికి భయం వేస్తుంది. అమ్మో చనిపోయాడని చెప్తే ఏమంటాడు, అయితే నువ్వు పక్కనుండు అని చెప్పేసి అని. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదయ్యా రాజా, అక్కడ ఏంటంటే గలిబిలిగా ఉంది, నేనైతే చూడలేదు అని అంటే, అయితే నువ్వు పక్కనుండని మళ్ళా తన వెనక వచ్చినటువంటి వ్యక్తి వచ్చిన రాజు పక్కకు తొలగి నిల్చోమని చెప్పాడు అనమాట. చెప్పినప్పుడు కూషి వచ్చాడు. ఆ తర్వాత రెండో వ్యక్తి కూషి వచ్చిన ఏళ్ళ వాడా రాజా, నేను నీకు శుభ సమాచారం తెచ్చి తిని ఈ దినమున యెహోవా నీ మీదకి వచ్చిన వారిని అందరినీ ఓడించి నీకు న్యాయం తీర్చునని చెప్పాడు. చెప్పినప్పుడు వెంటనే రాజు ఏమన్నాడు, అబ్బా ఎంత మంచి సమాచారం తెచ్చావని అల్లా. రాజు ఏమన్నాడంటే, బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? నిజంగా చూడండి ఎంత ఎంత ప్రేమ. మన ప్రియ ప్రభువు కూడా మనం అంటే అంత ప్రేమ. మనం ఎన్ని ద్వేషించినా, మనం ఎంత దేవుని లెక్క చేయకపోయినా, దేవునికి అయిష్టమైన కార్యాలు మనం చేసినా, ఆయన మనల్ని రక్షించుకున్నప్పటికీ మనం ఎన్నిసార్లు ఆయన మాటను తిరస్కరించి ఉంటాము. ఒకవేళ అబ్షాలోము చేసిన పాపం చేయకపోవచ్చు కానీ ఎన్నోసార్లు ఆయన ఆజ్ఞను అతిక్రమించి మనం తిరగలేదా? అయినా సరే దేవుడికి మన ఎడల ఎంత ప్రేమో. నిజంగా అబ్షాలోము మీద దావీదుకున్నటువంటి ప్రేమ మన ప్రియ ప్రభు మన మీద కూడా చూపిస్తున్నాడు అనిపిస్తుంది అనమాట. ఇలా శత్రువుని ప్రేమించినటువంటి ప్రేమ దావీదుది. అలాగే తన భార్య అయినటువంటి మీకాలు కూడా, మీకాల్ని సౌలు దావీదుకి ఉరిగా ఉండటానికి కోసం ఇచ్చాడు. అంతేకాకుండా మీకాలు కూడా తనని ఏమంతా మరి ప్రాణప్రదంగా లేకపోతే కనీసం ఆ యోనాతాను ప్రేమించినంతగా కూడా ప్రేమించలేదు దావీదుని కదండి. మనం చూస్తే మీకాలు ఏం చేస్తుందంటే సమయోచితమైనటువంటి ప్రేమ ఏంటంటే ఆ సమయానికి అలా ప్రేమించినట్టు నటించింది అంతే. ఆ తర్వాత తన్ని ఇంట్లో నుంచి పంపించేసింది. తనతో పాటు తన భర్తని చంపుతున్నాడని తండ్రికి ఎన్నడూ కూడా ఎందుకు చంపుతున్నావు నాన్న, ఇప్పుడు అల్లుడయ్యాడు కదా అన్న మాట మాట్లాడలే. అంతేకాదు ఆ దావీదు తనను విడిచి వెళ్ళిపోగానే దావీదుని మర్చిపోయింది, వేరొక అతన్ని వివాహం చేసేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత కూడా దావీదు మరి ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమె తను మర్చిపోయినా, తనకి అవిధేయురాలుగా నడిచినా గాని దావీదు తన భార్యను ప్రేమించిన వాడుగా కనిపిస్తాడు కదా. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన మళ్ళీ రాజ్యానికి రాగానే తను మొట్టమొదటిగా చేసుకున్న భార్య తన మీకాలను గురించి ఎంక్వైరీ చేసి మరలా తన దగ్గరికి రప్పించుకుంటాడు. ఎంత గొప్ప ప్రేమ. శత్రువును కూడా అంటే తనని ద్వేషించిన వాళ్ళు, తనని లెక్క చేయని వాళ్ళని కూడా మరి దావీదు ప్రేమించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదండి. అంతేకాదు ఇతనికి ఉన్నటువంటి మరి మంచి లక్షణాలు, ఇంకొక లక్షణాలు, 3వ లక్షణం గురించి మనం చూస్తే ప్రతి విషయంలో దేవుని యొద్ద విచారణ చేసిన వాడుగా దావీదు కనిపిస్తుంటాడు అనమాట. ఈయన ఏ పని చేసినా దేవుని దగ్గరికి వెళ్ళి, నాయనా ఇది నేను చేయనా వద్దా అని చెప్పేసి అని దేవుని దగ్గర విచారణ చేసి ఆయన వెళ్ళమంటేనే వెళ్ళటం, ఇలాంటి మంచి ఉద్దేశం ఉంది కదా. ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్లే ముందు ఇప్పుడు చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం
23వ అధ్యాయం చూస్తే 23వ అధ్యాయము మొదటి వచనం. తర్వాత ఫిలిష్తీయులు కేలా మీద యుద్ధం చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదుకు వినబడినప్పుడు అంత దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కేయిలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. ఇక్కడ చూడండి, వాళ్ళు వెళ్ళి ధాన్యం కళ్ళాలన్నీ కూడా దోచుకున్నారు కదా. దోచుకున్నా గాని వాళ్ళ మీద కోపంతో వెళ్ళిపోయి యుద్ధం చేసేద్దామని, నేను గొప్పవాడిని కదా, గొప్ప రాజును కదా, లేకపోతే నాకు ధైర్యవంతుడిని కదా, లేకపోతే నేను యుద్ధశాలిని కదా అని వెళ్ళిపోలేదు. వెంటనే ఏం చేశాడంటే దేవుని దగ్గర విచారణ చేశాడు. కొంతమంది జనులు ఆయన్ని అడ్డగించినా సరే, ఎందుకయ్యా ఫిలిష్తీయుల సైన్యాలకు ఎదురుగా వెళ్ళి మనం అసలే ఇప్పుడు అవన్నీనేమో పోగొట్టుకున్నాం, మళ్ళా వాళ్ళ దగ్గరికి వచ్చామనుకో వాళ్ళ భయంతో ఉంటాం, ఇప్పటికే సౌలు చేత తరం పడుతున్నాం అని చెప్పేసి జనులందరూ చెప్పినప్పుడు వాళ్ళ ఆ మాట అన్నా గాని మళ్ళీ దావీదు మరలా యెహోవా దగ్గరికి వెళ్ళి 4వ వచనం చూస్తే, దావీదు మరలా యెహోవా యొక్క విచారణ చేసెను. నీవు లేచి కేయిలాకు వెళ్ళము, ఫిలిష్తీయులు నీ చేతికి అప్పగించుదురని యెహోవా సెలవీయగా, దావీదును అతని జనులను కేయిలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని లెస్సగా హతం చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. ఇక్కడ చూసారా, ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన ప్రజలు ఎలాంటి సలహా ఇచ్చినా సరే వాళ్ళ సలహా తీసుకునేవాడు కాదు. దేవుని దగ్గర విచారణ చేసి తను చేసేటువంటి పని చేసేవాడు అనమాట. ఇక్కడ చూస్తే 10వ వచనంలో కూడా చూస్తే, సౌలు తనకు కీడే చేయుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారుని ఏ పోదును తెమ్మని తీసుకురమ్మని, సౌలు తనకి ఎప్పుడు నేను ఏ మంచి పని చేసినా సరే సౌలు మాత్రం నన్ను చంపాలని ఉద్దేశంతోనే కలిగి ఉన్నాడని. అప్పుడు 10వ వచనంలో, అప్పుడు దావీదు, ఇశ్రాయేలు దేవా యెహోవా, సౌలు కేయిలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయని ఉద్దేశించుతున్నాడని నీ దాసుడైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. అంటే నన్ను బట్టి ఈ కేయిలా ప్రదేశాన్ని అంతా పాడు చేస్తాడని నాకు తెలిసింది. అయితే కేయిలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా, నీ దాసుడైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడైన నాకు దాన్ని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చాను. ఇక్కడ చూసారా, సౌలు నిజంగా సౌలు తరుముతూ ఉన్నాడు, కానీ సౌలు చేతికి అప్పగించేది దేవుడే, అప్పగించని వాడు దేవుడే అని చెప్పేసని, ఈ 2 విషయాలు ఆయన చేతిలోనే ఉన్నాయని చెప్పేసని ఎరిగిన వాడు దావీదు. అందుకనే సౌలు తరుముతున్నప్పుడు కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టలే. దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను సౌలు పట్టుకుంటాడా, ఈ పట్టణాన్ని నన్ను గురించి నాశనం చేస్తాడని నేను వింటున్నాను, నేను నిజంగానే సౌలు ఇక్కడికి దిగి వస్తాడా అని అంటే, అవును దిగి వస్తాడు అని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు, ఆయన అడిగినప్పుడు, ఆయన చెప్పినప్పుడు అక్కడి నుంచి ఆయన అక్కడ వెళ్ళిపోతాడు అనమాట. అక్కడి నుంచి తన జనులందరినీ తీసుకొని 600 మందిని తీసుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అంటే దేవుని దగ్గర విచారణ, ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా సరే దేవుని దగ్గర విచారణ చేయటం అతను మానేవాడు కాదు. ఒకప్పుడు అహితోపెలు ఆలోచన సఫలం చేయకుండా ఉండడానికి కూడా ఏం చేస్తాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం చూస్తే, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 31, 32 వచనాలు చూద్దాం. యోవాబు లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి, నీ పనివారు నా చేలు తగలబెట్టేయమని అడుగుగా, అబ్షాలోము యోవాబుతో ఇట్లనెను, గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమి, చెట్నే నిలిచి రాజు నొద్దకు నిన్ను చంపవాలని పిలిచిన రాజు దర్శనము చేయవాలని. ఐదవ అధ్యాయం క్షమించండి, 5వ అధ్యాయము 17వ వచనం చూస్తే, జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదుని పట్టాభిషేకం చేసి ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదుని పట్టుకున్నట్టుగా ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకారములకు వెళ్ళిపోయాను. ఫిలిష్తీయులు దండెత్తి రఫాయిము లోయలో వ్యాపింపగా, దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా,
వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు ఆ పొమ్ము నిస్సందేహంగా వారిని చేతికి అప్పగించుదని యెహోవా సెలవిచ్చాను. ఇక్కడ చూస్తే ఫిలిస్తీన్లు ఇక్కడ కూడా దండెత్తి వచ్చారనమాట. రెఫాయింలో ఈయన ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు వచ్చారు. అయ్యా నేను ఫిలిస్తీన్ల మీద నేను వెళ్ళాననుకో అతను నా చేతులకు అప్పగిస్తావా అని చెప్పేసానంటే, వీళ్ళు నిస్సందేహంగా వారిని చేతికి అప్పగిస్తానని దేవుడు దావీదుతో మాట్లాడాడు. దేవుడు ఇలాగా దేవునితో దావీదులాగా అన్ని విషయాల్లో దేవుని యొద్ద విచారణ చేసి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆయన చెప్పిని చేసేవాడు అనమాట. ఆయన వెళ్ళమంటే వెళ్ళేవాడు, వద్దు అంటే మానేసేవాడు. ఇలా ఎంత దేవునితో సన్నిహితమైన సంబంధం, దేవునితో విచారణ చేయటం ఇతను మానేటువంటి వ్యక్తి కాదనమాట. అది ఒక మంచి లక్షణం. అప్పుడు గొలియాతుని చంపినప్పుడు కూడా అలాగే కదా, ఎవరిని గురించి ధైర్యం తెచ్చుకున్నాడు? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడే తనకు తోడనుకున్నాడు. అలాగే దేవుని బట్టి అతను ఏం చేశాడంటే యుద్ధం యెహోవాదే అని చెప్పేసి అని గొలియాతుని చంపినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకోటి చూస్తే మరి ఇంకొక మంచి లక్షణాన్ని ఇతనిలో చూస్తే దేవుని సన్నిధిని ప్రేమించిన వాడు. దావీదు దేవుని సన్నిధిని ప్రేమించిన వాడు. ఇక్కడ చూస్తే మనం 2వ దిన వృత్తాంతాల గ్రంథంలో 17వ అధ్యాయం చూద్దాం. మొదటి దిన వృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము. చూస్తే 1-2 వచనాల్లో దావీదు తన ఇంటి నుండి ప్రవక్త అయిన నాతాను పిలిపించి, నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరంలో నివాసం చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటునున్నదని చెప్పగా, నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందునదంతయు చేయమని దావీదుతో అని. దేవుని సన్నిధిని ప్రేమించినటువంటి దావీదు, నేనేమో దేవదారు మ్రాణులతో చేసినటువంటి ఇంట్లో ఉన్నాను గాని దేవుని మందసం ఏమో తెరల చాటున అంటే గుడారాల్లో ఉందని అతను ఎంతో బాధపడినవాడు అనమాట. అందుకనే ఇతను ప్రవక్తని పిలిపించి నాతాన్ని పిలిపించి, నేను ఇలా ఉంది, ఇది నాకు ఇష్టం లేదు, దేవుని మందిరం కట్టాలని చెప్పేసి ఆశ కలిగి ఉన్నాడు అనమాట. అయితే దేవుని మందిరం కట్టాలని ఆశతో ఉన్నవాడు, దేవునికి ఒక మందిరం కట్టాలని కోరిక ఉన్నవాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే దావీదుకి దేవుని మందిరం కట్టడానికి అవకాశం ఇవ్వలేదు దేవుడు కదా. ఏమంటాడంటే నీ చేతులు రక్తంతో తడిసినాయి గనుక ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో మందిని చంపి ఉన్నా, అందువల్ల నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు, గాని నీ గర్భవాసి అయినటువంటి నీ కుమారుడు నాకు మందిరం కడతాడని దేవుడు చెప్పాడు. అదే ఇంకొకరు ఎవరైనా నేను చేసినంత మటుకు ఇన్ని పనులు చేశాను, అందరినీ జయించాను, ఇంతకాలం పరుగులు తీశాను, లేకపోతే సౌలును ఎదిరించాను, కుమారులతో బాధపడ్డాను, ఇవన్నీ చేశాను కదా, అయినా దేవుడు నాకు వద్దని అన్నాడుగా, ఇంకా నాకు ఈ పని చాలు అని అనుకునేవాళ్లే కదా. అయితే దావీదు అలాగ అనుకున్నవాడు కాదు. దేవుని ప్రేమించిన వాడు, దేవుని సన్నిధిని ప్రేమించిన వాడు కనుక మొదటి దిన వృత్తాంతాల గ్రంథంలోనే 22వ అధ్యాయం చూస్తే ఆయనంట ఎంత బంగారం, ఎంత వెండి, తర్వాత ఇంకా తర్వాత మందిరం కోసం ఎంతో సమకూర్చిన వాడుగా ఇక్కడ కనపడుతుంది అనమాట. ఇక్కడ చూస్తే 22వ అధ్యాయం అంతా చదివితే ఆయన ఎన్ని సమకూర్చాడో తెలిసిన 14వ వచనంలో చూద్దాం. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మా మ్రాణులను రాళ్లను కూర్చి ఉంచి తిని. ఇక్కడ ఎన్ని చేశాడు చూసారండి. చెట్లని, మ్రాణుల్ని, తర్వాత మరి రాళ్ళని కదా, అవి మరి ఏంటి పాలరాళ్ళు అయి ఉంటాయి, లేకపోతే ఇంకా అంతకంటే ఖరీదైనవి అయి ఉంటాయి, గ్రానైట్ అయి ఉంటాయి, ఏమై ఉంటాయో ఆ రాళ్ళని సమకూర్చాడంట. మ్రాణులన్నిటినీ, దేవదారు వృక్షాల మ్రాణులన్నిటినీ సమకూర్చాడంట. వీటన్నిటికంటే ఎక్కువ ఏం చేశాడు, కొన్ని కోట్ల మణుగుల వెండి కదా, లక్షల మణుగులేమో బంగారం, ఇవన్నీ కూడా దేవాలయం కొరకు సమకూర్చాడంట. నాకెందుకులే అని ఊరుకోలేదు గాని మరి తన కుమారుడైనటువంటి తన తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి తన కుమారుడు చేయవలసిన పని కొరకు సమస్తాన్ని సమకూర్చినటువంటి వాడుగా, అంటే దేవుని మందిరం ఎడల ఎంత ఆశ కలిగి ఉన్నాడో, దేవుని సన్నిధిని ఎంత ప్రేమించిన వాడో మనకి ఇక్కడ తెలుస్తుంటది అనమాట. ఇలాగా దేవుణ్ణి ప్రేమించిన వాడుగా
దావీదు కనిపిస్తుంటాడు. అందుకనే ఆయన రాసిన కీర్తనలలో కూడా చాలా దేవుని స్తుతించేటువంటి కీర్తన, జయమిచ్చినప్పుడు స్తుతించడానికి 34వ దావీదు కీర్తన రాశాడు. ఆ కీర్తన మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది. అలాగే స్తుతించే కీర్తన 103వ దావీదు కీర్తన మనం చూస్తాం కదా. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవద్దని తన ప్రాణంతో చెప్తూ స్తుతిస్తూ ఉన్నటువంటి కీర్తనని మనం చూస్తాం. పశ్చాత్తాపడుతూ మరి అతను ఎవరంటే తనతో పాపం చేస్తాడు కదా, బత్షెబతో పాపం చేసినప్పుడు మరి నాతాను ప్రవక్త చెప్పిన వెంటనే పశ్చాత్తాపడి రాసినటువంటి కీర్తన 51వ కీర్తన కూడా మనం చూస్తాం. పశ్చాత్తాపడిన, దేవుని స్తుతించిన, శత్రువులు తరుముతున్నా ఆయన ప్రతిదానికి కీర్తన రాసి దేవుని సన్నిధిలోనే ఆయన సంతోషాన్నైనా, బాధనైనా, స్తుతినైనా, దేన్నైనా సరే దేవుని సన్నిధిలో మరి కనిపెట్టి దేవుని సన్నిధిలో గడపడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడేవాడుగా మనం చూస్తున్నాం. ఇంకొక ఒక మంచి లక్షణం ఏంటంటే శత్రువుకి అపజయం కలిగినప్పుడు, శత్రువు ఓడిపోయినప్పుడు, లేదా శత్రువుకి ఏదైనా ఆపద కలిగినప్పుడు సంతోషించిన వాడు కాదనమాట ఇతను. మనం చూస్తాం సౌలు చనిపోయినప్పుడు సౌలు జీవితకాలం అంతా దావీదుని తరుముతూనే ఉన్నాడు. అయితే సౌలు చనిపోయాడని తెలిసినప్పుడు దావీదు ఏమనుకోవచ్చు, అమ్మయ్య పీడ విరగడైంది. మనమైతే అలాగే అనుకుంటాం కదండి. ఎవరైనా మనల్ని ద్వేషించే వాళ్ళు, మనకి కీడు చేసిన వాళ్ళు, మనకు అపకారం తలపెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నిత్యం మనల్ని విసిగించే వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళ చావు వార్త గాని, లేకపోతే వాళ్ళకి ఏదైనా కీడు జరిగిందని అనుకుంటే దేవుడు మంచి పని చేశాడు, వాళ్ళకి తగిన తగిన ఫలితం దేవుడు చూపించాడని చెప్పేసి మనం వెంటనే అనుకుంటాం. కానీ దావీదైతే అలా అనుకున్నవాడు కాదనమాట. సౌలు చనిపోయాడని తెలిసినప్పుడు 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలోనే చూస్తే 1వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తే, యోధా వారికి అభ్యాసం చేయవలని దావీదు సౌలును గూర్చి అతని కుమారుడైన యోనాతాను గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి దాన్ని బట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథం ముందు లిఖింపబడి ఉన్నది అని కింద అంతా చూస్తే వాళ్ళ గురించి ఎంత గొప్పగా పొగుడుతాడో. ఏంటి, సౌలును గూర్చిను యోనాతాన్ని గూర్చి వాళ్ళు ఎంత యోధులో, ఎంత గొప్పవాళ్ళో, ఎంత బలాఢ్యులో అని చెప్పేసి అని, అసలు ఎవ్వరూ కూడా సౌలు కత్తికి ఎవరైనా సరే హతం అవ్వాల్సిందే, అంత గొప్ప యోధుడు అని చెప్పేసి అని, సౌలును గూర్చి బలాఢ్యుడు అని చెప్పేసి అని చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా ఇశ్రాయేలుకి భూషణ మగువారు అని చెప్పేసి అని వీళ్ళ గురించి చెప్తాడు. యోనాతాను విల్లు వెనక తీయలేదని చెప్పేసి అని అంటాడు. ఇంకా ఎవరిని హతం చేయకుండా సౌలు కత్తి వెనక తీయలేదని చెప్పేసి అని అంటాడు కదా. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరస్సులుగాను నెనరులుగాను వారుగాను ఉండిరి అని చెప్పేసి అంటారు. వీళ్ళు ఎంత చక్కగా ఉన్నారో అని వాళ్ళ గురించి, ఎవరన్నా శత్రువుల గురించి ఇలా పొగిడే వాళ్ళు ఎవరినన్నా మనం చూస్తామా? కానీ దావీదులో ఈ మంచి లక్షణాన్ని మనం చూస్తాం. అంతేకాకుండా అతను ఏం చేస్తాడంటే ఇక్కడ 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే, మీ యజమానుడికి సౌలు మృతి పొందిన గాని యూదావారిని తమని రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు కనుక మీరు ధైర్యం తెచ్చుకోండి అని చెప్తే, ఇక్కడ ఆయన ఏంటంటే చాలా అదే వీళ్ళు చనిపోయిన వార్త విని ఆయన ఎలా ఉంటాడంటే, అతను ఒక దినమంతా కూడా ఉపవాసం ఉండి భోజనం చేయకుండా తన బట్టలు చించుకొని అతను ఉన్నట్టుగా మనం చదువుతాం. ఒక నిమిషం. 12వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం చూస్తే, సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేల్ ఇంటి వారిని యుద్ధములో కూలిరను అని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి.
తర్వాత దావీదు నీవెక్కడి నుండి వచ్చితివని ఆ వార్త వచ్చిన అని అడిగేవాడు. నేను ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చాను అమాలేకుడు చెప్తాడు కదా. చెప్పిన తర్వాత అప్పుడు అతన్ని చంపేస్తాడనమాట. నువ్వు చంపావు కదా అని చెప్పేసానని అతన్ని చంపుతాడు. నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి అని చెప్పేసాని అంటాడనమాట. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తాడంటే యోనాతాను గురించి ఎలా చెప్తాడంటే ఈ వచనంలో 27వ వచనంలో చూస్తే యోనాతాను గురించి 26వ వచనంలో కూడా చూద్దాం. 26, 27 వచనాలు చూసి నా సహోదరుడా యోనాతానా నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తం నేను బహు శోకమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయేరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయేరి. ఇలా వాళ్ళ గురించి ఎంతగానో ఏడ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తాం అనమాట. ఒక రోజంతా ఉపవాసం ఉన్నట్టుగా వాళ్ళు చనిపోయినందుకు. నిజంగా అసలు ఇంకొకరైతే అసలు పీడ విరగడైంది అని చెప్పేసి అని అనుకుంటారు కానీ దావీదు అలాంటి వాడు కాదు. శత్రువు మరి చనిపోయినప్పుడు శత్రువు అయినటువంటి సౌలు చనిపోయినప్పుడు అతను సంతోషించిన వాడు కాదు కానీ మరి చాలా బహుగా దుఃఖించిన వాడిగా మనం ఇక్కడ చూస్తాం. ఇంకా మనం చూస్తే అబ్షాలోము చనిపోయినప్పుడు కూడా అబ్షాలోము ఎంత క్రూరమైన పనులు చేశాడో, తన ఎడల ఎంత దుష్ట కార్యాలు చేశాడో, అయినా గాని అబ్షాలోము చనిపోయినప్పుడు కూడా దావీదు ఏం చేశాడు? 2 సమూయేలు గ్రంథం చూస్తే 18వ అధ్యాయం చూద్దాం చూడండి. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. 33వ వచనం. చూస్తే అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచు అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును కదా. ఎంత ఎంత అసలు అంత శత్రువుగా అతను ఎలాంటి దుష్ట కార్యాలు చేశాడు, తన ఎడల ఎంత ఘోరమైన కార్యాలు చేశాడు. రాజ్యాన్ని నుంచి తన్ని భ్రష్టుని చేసి పారిపోయేలాగా చేశాడు. తండ్రిని గౌరవం లేకుండా చేశాడు. తన భార్యలతో పాపం చేశాడు. ఇంకా తన తరుగుతూ ఉన్నాడు. అలాంటప్పుడు కూడా అతను చనిపోయినప్పుడు దావీదు ఎంతగా ఏడ్చాడంటే, అతను శత్రువుగా భావించలేదు కానీ అతన్ని గూర్చి ఎంతగా ఏడ్చాడంటే, నీ బదులు నేను చనిపోయినా బాగుండేది అని ఏడ్చాడంట కదా. ఎంత ప్రేమో దావీదుకు. శత్రువు అయినా కానీ శత్రువును ప్రేమించేటువంటి ప్రేమ, మన ప్రియ ప్రభువుకు ఉన్నటువంటి మంచి ప్రేమ. అంతేకాదు ఆయనకున్నటువంటి ఇంకొక సుగుణం మనం చూస్తే, ఆయన చేసిన వాగ్దానం ఎన్నడూ మర్చిపోయిన వాడు కాదనమాట. దావీదు చేసినటువంటి వాగ్దానం మర్చిన వాడు కాదు. మనం చూస్తే అతను మరి యోనాతాను దావీదు విడిపోయేటప్పుడు ఒక ప్రమాణం చేసుకుంటారు. అయితే ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత ఆ ప్రమాణాన్ని మర్చిపోయిన వాడు కాదు. అందుకనే మెఫీబోషెతును గుర్తించాడు కదా. మెఫీబోషెత్ ఎక్కడున్నాడు? నేను ఉపకారం చేయడానికి మరి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఎంక్వైరీ చేసి అవునయ్యా ఉన్నారు అనే ఒక అతను సీబా అనేటువంటి అతను చెప్తే, లోదేబార్లో అమ్మయేలు అనే చోట మాకీరు ఇంట్లో ఉన్నాడయ్యా, అతని పేరు మెఫీబోషెతు అని చెప్పేసి అనగానే ఆ మెఫీబోషెతుని పిలిపించి ఇక్కడ మనం చూస్తే 9వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తే 7వ వచనం చూద్దాం. అందుకు దావీదు నువ్వు భయపడవద్దు అంటే, మెఫీబోషెత్ తన దగ్గరికి వచ్చినప్పుడు తన దగ్గరికి వచ్చి చిత్తగించుము అని చెప్పేసి నీ దాసునై నేనున్నానని చెప్పేసి మెఫీబోషెత్ అన్నప్పుడు దావీదు ఒకవేళ నేను ఏమైనా చేస్తానని భయపడతాడేమో అనేసి దావీదు అంటాడు, భయపడవద్దు, నీ తండ్రి అని యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి మీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని చెప్పాడట. అసలు ఎంత గొప్ప మనసు కదా. నేను ఎప్పుడో చేశాను, అయిపోయింది, నేను అలసిపోయాను, చేశాను,
ఇంకా ఇప్పుడు ఎవరున్నారులే అని చెప్పేసి అని అతను అనుకోలేదు. కానీ దావీదు ఏమనుకున్నాడంటే దావీదు ఏమనుకున్నాడంటే తను చేసినటువంటి నిబంధన లేదా చేసినటువంటి వాగ్దానం మర్చిపోకుండా మెఫీబోషెతుని జ్ఞాపకం చేసుకొని 13వ వచనంలో చూస్తే మెఫీబోషెతు 9వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. కుమారుల్లో మెఫీబోషెతు దావీదు కుమారుల్లో ఒకడైనట్టుగా మెఫీబోషెతు కూడా దావీదు బల్ల యొద్ద నిత్యము తను కూర్చుండి తనతో ఆహారం తీసుకునేటువంటి వాడుగా తన బల్ల యొద్ద తనతో సమానుడిగా కూర్చుని భోజనం చేయడానికి అతనికి అధికారం ఇచ్చాడు. నిజంగా మన ప్రియ ప్రభువు కూడా మనకు అలాంటి అవకాశమే కదండి ఇచ్చాడు. మనము నిజంగా దేవునికి మనం అసలు జ్ఞాపకం చేసుకోవడానికే తగిన వాళ్ళం కాదు కదా. అసలు మెఫీబోషెత్ అన్నట్టు చచ్చిన కుక్క వంటి వాడిని, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఎంతటి వాడిని అని చెప్పేసి మెఫీబోషెత్ అన్నట్టు మనం కూడా దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ మాత్రం యోగ్యత లేని వారు అయినప్పటికీ కూడా ఆయన మనకు కూడా గొప్ప ధనీతి ఇచ్చాడు కదా. మనల్ని రక్షించాడు, ఆయన రక్తంలో కడిగాడు, తన పరలోక రాజ్యంలో తనతో పాటు సదాకాలం కూర్చుండే భాగ్యాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రతి దినము దేవుని వాక్యం ద్వారా మనం బలపడుతూ, దేవుని వాక్యం ద్వారా మనం స్థిరపడుతూ, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ, మరి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడిన వారంగా ఉండాలని దేవుడు నిర్ణయిస్తూ దావీదును కూడా మనకి ఉదాహరణగా ఈ మాటలన్నీ ఇచ్చాడని నేను కలుస్తూ ఉన్నాను. మరి దీనిలో మనం చూస్తే నిజంగానే దావీదు సుగుణాలు ఎన్ని ఉన్నాయి. దావీదు ఎక్కడ అతిశయించిన వాడు కాదు, శత్రువుని ప్రేమించిన వాడు, ప్రతి విషయంలో దేవుని యొద్ద విచారణ చేసిన వాడు, అలాగే దేవుని సన్నిధిని దేవుని మందిరాన్ని ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు శత్రువు కష్టంలో ఉన్నప్పుడు అతన్ని లేదా శత్రువు చనిపోయినప్పుడు అతని గూర్చి నిందించిన వాడు కాదనమాట, అతన్ని ప్రేమించిన వాడు, అతని గూర్చి ఏడ్చిన వాడు, దుఃఖపడిన వాడుగా ఉంటున్నాడు. అలాగే ఆయన చేసినటువంటి వాగ్దానం మర్చిన వాడు కాదు. అందుని బట్టి ఏం చేశాడు, మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకప్పుడు బర్జిలయి తను తరువం పడుతున్నప్పుడు తనకి ఆహారం అవన్నీ సమకూర్చాడని రాజుగా అయిన తర్వాత బర్జిలయిని కూడా దావీదు జ్ఞాపకం చేసుకుని, నువ్వు కూడా నాతో పాటు రా, నిత్యము నువ్వు నాతో పాటు ఉండు, నాతో పాటు కలిసి నా మందిరంలో నాతో కలిసి భోజనం చేయమని చెప్పి బర్జిలయిని కూడా అడుగుతాడు అనమాట. నిజంగా ఉపకారం చేసేటువంటి బుద్ధి, ఆయన చేసిన వాగ్దానం, చేసిన మేలును మర్చిపోయేవాడు కాదనమాట. అలాంటి మంచి లక్షణాలు దావీదులో మనం చూస్తూ ఉన్నాం. ఈ లక్షణాలను బట్టి మన స్థితి ఎలాగుందో, దేవుడు మనల్ని ఎలాగూ ప్రేమించాడో మనం జ్ఞాపకానికి తెచ్చుకోనే వారంగా మనం ఉండాలని ఈ మాటల ద్వారా హెచ్చరించబడుతున్నాం. దేవుడు ఈ మాటలను దీవించిన గాక. సమయం ఎక్కువైనట్టుంది, దయతో క్షమించండి. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలు. చాలా వందనాలు అక్క, మంచి వాక్యం చెప్పినావు. దావీదు రాజు అయినప్పటికీ అతిశయించలేదని, శత్రువులను ప్రేమించేవాడని, అలాగనే సౌలును వాళ్ళు చనిపోయినప్పుడు కూడా వాళ్ళ కోసం ధనుర్గీతం రాసిన దావీదుగా చూస్తుంటున్నాము. ఎన్నో శత్రువులను ప్రేమించిన దావీదుగా చూసినాము. ఎన్నో విషయాల్లో అతిశయము పర్లేదు. మెఫీబోషెత్తును కూడా తన భోజన బల్ల దగ్గరికి కూడా సౌలు ఆహ్వానం చేసుకుని సదాకాలం నా భోజన బల్ల దగ్గర ఉండమని దావీదు విషయంలో ఎన్నో నేర్పించినట్టుగా మనం చూస్తుంటున్నాం. దావీదు శత్రువులను ప్రేమించేవాడు, శత్రువుల కుమారులను కూడా ప్రేమించాడు. వాళ్ళు సౌలు యోనాతాను చనిపోయినప్పుడు కూడా వాళ్ళ కోసం ఎంతో దుఃఖపడి ఉపవాసం ఉండి తను అపకారం చేసినారని ఉపకార బుద్ధి మరొక దావీదు ఎంతో ప్రేమించినట్టుగా చూస్తున్నాము. మరి సహోదరు మనకు ఎన్నో అమూల్యమైన సత్యాలు మనకు అందించినందుకు ఈ దినాన్న మనం ఎంతగానో సంతోషించవలసిన. మనం కూడా మన శత్రువులను ప్రేమించే వారంగా ఉండాలా. మనం కీడు చేసిన వారి పట్ల మరి ప్రతి కీడు చేయకుండా ఉండాలని మనకు అమూల్యమైన వాక్య సందేశాన్ని సహోదరి మనకు అందించింది. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో అనేకమైన పొరపాట్లు జరుగుతున్నప్పటికీ దావీదు మహారాజు నేను రాజునని అతిశయపడకుండా, మరి దావీదులో ఎలాంటి అతిశయం గాని దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాన్ని
దేవుని దగ్గర విచారణ చేసి ఇది ఎప్పుడు దేవుని దగ్గర సలహా తీసుకొని యుద్ధంలో ప్రతి విజయం సాధించిన దావీదుగా చూస్తుంటున్నాము. గొర్రెలు కాచేవాడైనప్పుడు దావీదు ఏర్పరచుకొని గొప్ప రాజుగా అభిషేకించి దావీదు నా హృదయానుసారుడు అన్న సత్యాన్ని మనం కూడా గ్రహించి మనం దేవుని హృదయానుసారులమై దేవుణ్ణి కీర్తించే వారంగా ఉండాలని సహోదరి వాక్యం మందిర సహోదరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. జూమ్ తరఫున అందరి తరఫున వందనాలు చెల్లిస్తున్నా. వందనాలక్క, అందరికి వందనాలు. వందనాలక్క. పాట మా చక్కని పాట పాడినావు. అయ్యో ఈ రోజు ఎవరన్నా జూమ్ లో ప్రార్థన చేయని వాళ్ళు ఉంటే చేయండి అక్క. విజ్ఞాపనలు ఫస్ట్ విజ్ఞాపనలు అడగండి. కేజక్క చెప్పేది.